అమర్చిత్ర కహాని అని ఒకప్పుడు బుక్స్ ఉండే గుర్తున్నాయి. ఆయన ప్రారంభించి దీనికోసమే ప్రారంభించారు. మా పిల్లలకి చిన్న చిన్న కథలు తిరిగటం లేదు, రోడ్డు మీద తిరుగుతున్నా అని చెప్పి చిన్న పిల్లలు మాట్లాడుకున్న మాటలు విని ఆఫీస్కి వెళ్ళగానే రైటర్లను పిలిచి ఆర్టిస్ట్ని చేయించాడు. ఆ ప్రయత్నం ఎవడూ చేయటంలే. ఆఖరికి ముళ్ళపూడి వెంకటరమణ గారు బుడుగు పుస్తకం రాసినప్పుడు ఓ పేరుంది దాంట్లో చూడండి, శ్రీగాన పెసునాంబ. అది ఏమిటి అసలు పేరు? శ్రీ జ్ఞాన. అలాంటి పద్ధతిలో మీరు ఇస్తే అందుకుంటాను. నేను తప్పు చదివితే మా మాస్టర్ ఎంత బాగా చెప్పారమ్మా, ఆ పదం కలిపి చదవాలి. ఇలాంటివన్నీ ఉన్నాయమ్మా, తప్పకుండా ఉన్నాయి. ఇంకొకటి మాట్లాడి చెప్తాను. కృతజ్ఞత అంటే ఎక్కడెక్కడో ఏవేవో చెప్తారు జనాలు. నేను పెద్ద చెప్పలేదమ్మా. డీడీకి చెప్తూ రాముణ్ణి కృతజ్ఞుడు అన్నారండి అని చెప్పుకుంటూ వచ్చి కృతం జానాతి, ఏది ఎక్కడ చెయ్యాలో అది అక్కడ తెలుసున్నవాడు. దాని పట్టాభిషేక ఘట్టంలోనూ ఒక చిన్న శ్లోకం ఉంది, అది ఎవడు పట్టించుకోరు. అంగదుడు అనేది సన్మానం చేశాడు. మళ్ళీ అంగదుడిని వెనక్కి విడిచి అంగదాయే అంగదే దదవు అన్నాడు. అంగదుడిని మళ్ళీ పిలిచి భుజికీర్తులు 2 తొడిగట్టాంగ ఏమన్నాడు అన్నారు చాలామంది. శ్లోకం ఉంది చూడండి, కిష్కింధాకాండలో వాలి మరణించే ముందు అంగదుడిని చూపిస్తూ అంగదం కనక అంగదం అని చెప్పాడు. మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో అని అప్పగించాడు. అక్కడ వాడిన పదం అంగదం అనేది సరిపోతుంది కదా, కనకాంగదం అన్నాడు. రాముడు చూశాడు, చేతులు బోసిగా ఉన్నాడు. అయ్యయ్యో పాపం వాళ్ళు చేద్దాం అని చెప్పి తను తండ్రి స్థానంలో ఉన్నాడు కనుక ఇవాళ ఎప్పుడో 7 నెలల కింద జరిగిన ఆ ఘట్టం గుర్తుపెట్టుకుని చేశాడు. కృతజ్ఞత అంటే అర్థం అది. ఇలాంటి భావన మనలో ఉండాలి. దీనికే ఉదాహరణగా ఇవాళ రాళ్ళు కొట్టేవాళ్ళు 1,00,000 సంపాదించగలిగారే, వాళ్ళల్లో ఆ భావన ఉంది. ఆఖరికి ఒక మేస్త్రి గుంటూరులో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఫోటో ఉంది. ఎవరిదో తెలుసమ్మా? మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిది. రోజు దండం పెడతాడు. ఏమిటన్నా, మా తాతగారండి ఆయన దగ్గర ఇంజనీర్గా ఉండగా నాగార్జున సాగర్లో మేస్త్రి పనిచేశాడండి. అతను చేసిన వర్క్ చూస్తూ మోక్షగుండం వారు నువ్వు వెళ్ళి విడిగా పెట్టుకోరా అబ్బాయి, ఇల్లు కట్టుకో అన్నారండి. వచ్చి గుంటూరులో ఆ పక్క ఊళ్ళో చేస్తూ అందుకు నేను కృతజ్ఞత. ఇలాంటి భావాలని ఇలాంటి వాటిని తగిన సమయం లోపల అందించడానికి ఉన్నారు. మీరు కూడా ఉన్నారు. ఉన్న వాళ్ళకి ఏమిటి, మేము 50 పైసా తీసుకోవండి, 20 మంది సెక్రటరీలు ఉంటారు. ప్రయోజనం ఏమిటండి? మాంసం తిన్నాడా రాముడు? చదివారా పుస్తకాలు మీరు? ఇలాంటి వాటి తలంటి రుద్దేస్తుంటే ఎలా పెడతాయమ్మా? ఆడవాళ్ళకి కదమ్మా, మగాళ్ళకి కూడా అంతే. ఇంకొక మాట, చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి, చదువుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న 7ంటికి తోలేస్తే వాడు 8ంటికి బయటకు వచ్చాడు చదువు నుంచి. వాడు బీటెక్ అయ్యే లోపల 100 మందిలో 20 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదే కథ అష్టావక్రుడి కథ. ఎందుకని ఎందుకు వంకర్లు వచ్చాయి? గురువు గారు పాపం శిష్యుడు 12 ఏళ్ళు పట్టింది వేదం చదవడానికి అని చెప్పి శిష్యులకి టైము పాడు లేకపోతే చెప్పేయడం మొదలెట్టేట పాపం, రుద్దేయడం. వాళ్ళు తప్పులు చదువుతుండేవారు. వేదం ఎప్పుడు చదవాలి? ఆడవాళ్ళు ఉండగా చదవకూడదు. తప్పు ఆడవాళ్ళది కాదు, వాళ్ళ లోపల ఉండే అవన్నీ కోరికలు కాదు, వాళ్ళ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది కొన్ని మంత్రాలకి. అతడు కాదని చెప్పింది ఇది. అది గర్భిణీ స్త్రీలు అనుకోండి, తట్టుకోలేదు వైబ్రేషన్స్కి. అందుకనే పూజలు పునస్కారాలు కంపల్సరీగా హస్బెండ్ ఉండాలి పక్కన, వాళ్ళ వైబ్రేషన్. ఇది అధర్వణ వేదంలో సుమారు 20 అధ్యాయాలు ఉన్నాయమ్మా. అది జరుగుతుండగా వీళ్ళు తప్పులు చదవడం మొదలుపెట్టారు. బయట వర్షం పడుతూ ఉంటే వేదం చదవకూడదు, తుఫాన్లు వస్తుంటే చేయకూడదు, పాములు తిరుగుతూ చదవకూడదు, నియమాలు భారతంలో చెప్పారు. ఇది చెప్పాలి మా పండితులు అన్నవాళ్ళు. చెప్తూ ఉంటే లోపల ఆ మహాతల్లికి పిల్లాడు లోపల ఉన్నాడు, బిడ్డ మెలికలు తిరిగిపోయాడు. అగస్త్యుడు, అదే అష్టావక్రుడు. నాన్న తప్పు చెప్తున్నావు, అలాగే పుట్టుతున్నారు కూడా అన్నాడు. పుట్టాడు. ఈ తప్పుకి ఈ మహర్షికి శిక్ష పడింది. మళ్ళీ అష్టావక్రుడు మేనమామని తీసుకుని అన్నాడు. తీసుకుని
జనక మహారాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ చేయించి వరుణదేవుణ్ణి ప్రార్థించి తండ్రిని వెళ్ళి వెనక్కి తెప్పించుకుని బతికించుకుని తాను ఒక అమ్మాయిని ప్రేమించాట అష్టావకర మహర్షి పాపం. ఆ అమ్మాయితో పెళ్ళి అవుతుండగా అతని 8 వంకర్లు పోయాయి. ఇది మహాభారతంలో సంభవ పర్వంలో ఉంది. ఒకప్పుడు కలిగిన యోగం అంటే పాణిగ్రహణం గొప్పతనం అది. జాతకాలు చూసి మూఢనమ్మకాలు అంటున్నారు ఇప్పుడు జనరేషన్. అమ్మా ఇదే నేను కొంచెం కళ్యాణ ప్రక్రియ అని చెప్పి న్యూనల్లగుంట రామాలయంలో నిత్య ప్రవచన సంఘం వారికి 93 ప్రాంతాల్లో ఒక 48 రోజుల పాటు ఇవన్నీ చెప్పారు ప్రతి దానికి. అంటే ఎందుకు చెప్తారంటేనమ్మా మన శాస్త్రాల్లో ఉన్న విశేషాలని తిండి కోసం, ఐఏఎస్ ఆఫీసర్ల ప్రాపుల కోసం, గవర్నమెంట్ జాబుల కోసం మార్చి చెప్పేస్తున్నారు తప్ప నిజంగా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇస్తే చెప్పడానికి ఉన్నారు.